ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. వన్ మోర్ ఎపిసోడ్ శ్రీగారికి పెళ్ళంట రియల్ లైఫ్ సిరీస్లో. ఈరోజు కూడా నన్ను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. ఈరోజు డే 4 అనుకుంటా. నేను ఆర్డర్లో పెట్టట్లేదు, ర్యాండమ్గా నా దగ్గర ఉన్నాయని పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంటి నుంచి వెళ్తున్నాము. ఈరోజు నన్ను పెళ్లి కూతురు చేసేది మా బాబాయ్ ఇంకా పిన్ని అనమాట. ఈవినింగ్ చేస్తున్నారు. మార్నింగ్ కూడా నన్ను ఇంకెవరో పెళ్లి కూతుర్ని చేశారు, నాకు గుర్తులేదు. సో ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చేసాము. అంటే మా బాబాయ్కి మార్నింగ్ ఆఫీస్ ఉంటుంది. సో మా బాబాయ్కైనా ఈవినింగే కుదురుతుంది, మాకు కూడా ఈవినింగే అనేసి మేము వచ్చే వరకు మా పిన్ని అన్నీ సెట్ చేసి పెట్టారనమాట. అంటే అప్పటికే లేట్ అయిపోయింది. సో అన్నీ రెడీ చేసి పెట్టారు. అండ్ మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు, మా రిలేటివ్స్. సో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ నలుగు పెట్టి స్టార్ట్ చేస్తున్నారు. నేను మా చిట్టి అయితే ఫస్ట్ అన్నిటికీ ఎల్లో అవుట్ఫిట్స్ వేసుకున్నాం అనమాట. నలుగు పెట్టేటప్పుడు నా దగ్గర ఉన్న ఎల్లో అవుట్ఫిట్స్ అన్నీ పెళ్లి కూతురు చేసే టైంలో యూజ్ చేసినాను. నలుగు పెట్టిన తర్వాత మా పిన్ని వాళ్ళు తీసుకొచ్చిన శారీ అదంతా కట్టుకున్నాను. ఇక్కడ నా ఫేస్ కొంచెం డల్గా ఉంది, అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే ఆఫ్టర్నూన్ అంతా సంగీత్కి ప్రాక్టీస్ చేశాము. అంత గొప్ప డాన్స్లు ఏం కాదు, బట్ మేము కంప్లీట్గా నాన్ డాన్సెస్ కదా, దానికోసం ప్రాక్టీస్ చేసే వరకు అలసిపోయామన్నమాట. అందుకే నా ఫేస్ అంత డల్గా ఉంది. అందులో నైట్ అయిపోయింది కదా, కొంచెం డల్గా ఉండే అనమాట. పాపం ఇక్కడ మా పిన్ని అడుగుతున్నారనమాట కంప్లీట్గా పూసేనా అని. అంటే ఎవ్రీడే పెడుతూ ఉన్నారు కదా నలుగు, సో మళ్ళీ చాలా సేపు టైం పట్టింది స్నానం చేయడానికి అని అడుగుతున్నారు. ఇంటికెళ్ళి మా మమ్మీ మాత్రం మొత్తం పూసేయమని చెప్పేసింది అనమాట. మా మమ్మీ చెప్తూ ఉండే ఆ నలుగు వల్లనే కళ వస్తుంది పెళ్లి కూతురికి, సో ఎంత పెట్టినా కూడా మంచిగా పెట్టించుకో అనేసి. నేను పెట్టించుకోవడమేమో కానీ మా చిట్టి కూడా అంత ఓపికగా పెట్టించుకుంది. అందరు అదే షాక్ అయినారనమాట. పెళ్లి కూతురు అంటే పెట్టించుకుంటుంది, కానీ తోడు పెళ్లి కూతురు కూడా అంత ఓపికగా ఉందనేసి. సో నిజం చెప్పాలంటే ఈ పెళ్ళి మొత్తంలో నేను మా సాయితో కంటే మా చిట్టితోనే ఎక్కువ ఫొటోస్ దిగా దాంతోనే ఎక్కువసేపు ఉన్నా అనమాట, తోటి పెళ్లి కూతురు అనేసి. అండ్ ఈ పెళ్లి కూతురు వీడియోస్ అన్నీ మేబీ మీకు ఇన్ని పెళ్లి కూతురు వీడియోస్ కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, బట్ నా వరకు ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా వాళ్ళందరూ ఒక్కొక్కరు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరి ప్రేమగా చేశారనమాట. సో డెఫినెట్గా ఇది నాకు ఒక మెమరీ, అండ్ మా వాళ్ళందరికీ కూడా ఒక మెమరీ. సో తప్పకుండా అన్నీ కూడా నేను అప్లోడ్ చేసుకుందాం అనేసి అనుకున్నాను, బట్ మీకు కూడా బోరింగ్గా ఉండొద్దని ర్యాండమ్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. లైక్ పెళ్లి కూతురు సంగీత్, పెళ్లి కూతురు హల్దీ, అట్లా ఆల్టర్నేటివ్గా యాడ్ చేసేస్తాను. సో చూసే మీకు కూడా బోర్ కట్టదు, అండ్ నాకు కూడా అన్నీ మిస్ అవ్వవు. సో ఇప్పుడు అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేసిన వీళ్ళే అనమాట, మా బాబాయ్ ఇంకా పిన్ని. చిన్నప్పటి నుంచి మనకు ఒక ఫేవరెట్ బాబాయ్ ఆర్ మామయ్య ఉంటారు కదా మన ఫ్యామిలీలో, అలా నాకు ఈ బాబాయ్ చాలా ఫేవరెట్ అనమాట. అంటే మా బాబాయ్ వాళ్ళకి పెళ్లి కాకముందు మేము చాలా చిన్న పిల్లలం. మా బాబాయ్ మా ఇంటికి వచ్చి మమ్మల్ని అన్ని కొనిపించి ఆడిపించి, అండ్ సమ్మర్ హాలిడేస్కి మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా బాగా ప్రేమగా ఉండేవాళ్ళం. అండ్ వెడ్డింగ్ అయిన తర్వాత మా పిన్నిని పెళ్లి చేసుకున్న తర్వాత మా బాబాయ్ మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళో మా పిన్ని కూడా వచ్చి అంతే ప్రేమగా చూసుకుంది. సో ఈక్వల్గా యూజువల్గా అలా ఎవరు ఉండరు, కానీ మా పిన్ని అలా కాదు, వచ్చి మా పిన్ని కూడా మమ్మల్ని అంతే ప్రేమగా చూసుకుంది. ఎలా అంటే నా అప్పగింతల్లో అసలు మా బాబాయ్ కంటే మా పిన్ని ఎక్కువ బాధపడి ఏడ్చిందనమాట. సో అంత బాగా ఇద్దరైతే చాలా అన్ని కరెక్ట్గా అరేంజ్ చేసి మంచిగా చేశారనమాట. ఈ కంప్లీట్ వెడ్డింగ్ టైంలో ఎక్కడికి వెళ్ళినా అందరు స్వీట్స్ పెట్టారు. అప్పుడు అస్సలు తినబుద్ధి కాలేదు, అంతే స్వీట్స్ డైలీ చూసి. కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మాత్రం నాకు నిజంగా నోరు ఊరుతుంది, అన్ని స్వీట్స్ మిస్ అయ్యానా అని. ఎంగేజ్మెంట్లో కూడా అంతే, ఎంగేజ్మెంట్ నుంచి వెడ్డింగ్ వరకు అన్ని స్వీట్సే ఉండే ఇంట్లో, కానీ ఒక్కటి కూడా సరిగా తినలేదన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం తినాలనిపిస్తుంది. ఎవరికైనా అంతే అనుకుంటా, ఉన్నప్పుడు తినాలనిపించదు, అవి అయిపోయినాక మాత్రం ఫుల్గా తినాలనిపిస్తుంది కదా. సో నలుగు పెట్టడం అయితే అయిపోయింది. ఫస్ట్ మా బాబాయ్ పిన్ని పెట్టేశారు, దాని తర్వాత మా వాళ్ళందరూ కూడా పెట్టేశారు. యాక్చువల్గా అది నేను షార్ట్ వీడియో కోసమని కంటెంట్ రికార్డ్ చేసుకున్నాను. అంటే మా కజిన్స్ రికార్డ్ చేసినారు. పాపం వాళ్ళకు కూడా ఎక్కువ ఐడియా లేదు షార్ట్కి ఎట్లా రికార్డ్ చేయాలి, లాంగ్ వీడియోకి ఎట్లా రికార్డ్ చేయాలి అని. కుదిరినంత వరకు అంత కంటెంట్ అయితే రికార్డ్ చేసినారు. సో అందుకనే ఇది షార్ట్ వీడియోనే లెంతీగా పెట్టాల్సి వస్తుంది. సో మాకైతే ఈ కంప్లీట్గా 9 days అంటే మాకు, మా రిలేటివ్స్, కజిన్స్, ఫ్రెండ్స్ అందరికీ ఎలా అయిపోయిందంటే డైలీ మార్నింగ్ 6కే లేవాలి, రెడీ అవ్వాలి, అండ్ ఎవరొక్కరు పెళ్ళికొత్తని చేస్తారు అక్కడికి వెళ్తామన్నమాట, లేకపోతే ఈవెంట్స్. సో అదొక స్కెడ్యూల్లో అయిపోయింది. కంప్లీట్గా 9 days అందరం వచ్చాము, అందరం హ్యాపీగా స్పెండ్ చేసినాము. అందరం అనుకుంటుండే పెళ్ళి అయిపోయిన తర్వాత బోర్ కొట్టేస్తుందేమో, ఇంత ఎంజాయ్ చేసిందంతా ఒకటేసారి అయిపోతుందేమో అనేసి. ఇంకా ఇప్పుడేమో మా నాయనమ్మ పెడుతున్నారనమాట నలుగు. నేను ఫస్ట్ పెళ్లి కూతురు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది కామెంట్స్ పెట్టినారు, మా దాంట్లో ఇలా చేయరు, ఇంట్లోనే చేస్తారు, అది కూడా 1 day, యూజువల్గా ఎవరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు అనేసి. నిజమే, నేను కూడా నా ఫ్రెండ్స్ కొంతమందిలో చూసాను అనమాట. వాళ్ళ వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి జస్ట్ పెళ్ళికి 1 day or 2 days బిఫోర్ అది కూడా వాళ్ళ ఇంట్లో చేస్తారు. సో రిలేటివ్స్ అందరూ అక్కడే బట్టలు పెడతారనమాట. బట్ మాకైతే ఇలా చేస్తారు. ఇంకెవరికైనా ఇలానే సేమ్ రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్ళి చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకేదైనా డిఫరెంట్ రిచువల్స్ ఉంటే
కూడా చెప్పండి. యూజువల్గా ఆంధ్ర సైడ్ ఒకలాగా అండ్ తెలంగాణ సైడ్ ఒకలాగా రిచువల్స్ ఫాలో అవుతారు కదా. అండ్ మాదైతే ఖమ్మం మీ అందరికీ తెలుసు. సో ఆంధ్రాకి తెలంగాణకి రెండిట్లో బార్డర్లో ఉంటాం అనమాట. ఆంధ్ర వాళ్ళేమో మీరు తెలంగాణ అని అడుగుతారు, తెలంగాణ వాళ్ళేమో మీరు ఆంధ్రానా అని అడుగుతారు. బట్ మాది తెలంగాణ కిందకే వస్తుంది. మేబీ రిచువల్స్ అన్నీ కూడా కొంచెం మిక్సప్ అయి ఉండొచ్చు. ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉండొచ్చు బార్డర్లో ఉండడం వల్ల. కంప్లీట్గా అటు కాదు ఇటు కాదు అనమాట. అండ్ అందుకనే నాకు అవి కంప్లీట్గా ఐడియా లేవు, అట్లని ఇవి కూడా కంప్లీట్గా ఐడియా లేవు. అదే అనమాట మాలాగా మధ్యలో ఉన్న వాళ్ళ బాధ. నేను ఖమ్మం వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఐడియా ఉండుంటుంది, కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు ఇంకా నలుగు పెట్టడం కూడా అయిపోయిందనమాట. ఒక ½ an hour అలా అయింది నలుగు పెట్టడానికి. అండ్ మీరందరూ మన ఛానల్లో సంగీత్ వీడియో అప్లోడ్ చూసినారా? ట్రైలో చూడకపోతే మిస్ అవుతే చూసేసేయండి. నెక్స్ట్ హల్దీ ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తా. సో నేను రెడీ అయ్యి వచ్చేలోపు డిన్నర్ అయితే చేసేస్తున్నారనమాట. ఎలాగో నేను స్నానం చేసి పెళ్లి కూతురులాగా రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా. అండ్ ఇప్పుడేమో పెళ్లి కూతురులా రెడీ అయిపోయాను. ఈ శారీ మా పిన్ని తెచ్చారు, బ్లౌజ్ కూడా మా పిన్నియే కుట్టారు. బట్ నేను చూసుకోలేకుండే అనమాట సైజు, అందుకని కొంచెం లూజ్గా ఉండే. బట్ సమ్ టైమ్స్ ఇలా లూజ్గా ఉన్న ప్రాపర్గా లేకపోయినా కూడా బాగా కనిపిస్తాం కదా. ఎవ్రీ టైం కరెక్ట్గా ప్రాపర్గా ఫిట్ అవ్వాలనే లేదు కదా. సో ఈ ఆర్నమెంట్స్ అయితే నేను ముందే తెచ్చేసుకున్నా. మా పిన్ని శారీ కలర్ పంపించింది అనమాట ఫోటో. సో దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఈ ఆర్నమెంట్స్ తెచ్చేసుకున్నా సీజెడ్లో. మోస్ట్లీ పెళ్ళికూతురు చేసేటప్పుడు అంతా నా దగ్గర ప్రీవియస్గా ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ యూజ్ చేసినాను. ఈవెంట్స్కి వాటికి నేను కొత్తగా కొనుక్కున్న యూజ్ చేశాను అనమాట. ఈరోజు నాకు మంచిగా అనిపించిన, ఎందుకో సింపుల్గా చాలా బాగా అనిపించినాను. మీకు ఎలా అనిపించానో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఇంకా అందరికీ వాయనం ఇచ్చేస్తున్నాం అనమాట. అందరు డిన్నర్ అయిపోయింది. ఇంకా నేను కూడా వాయనం ఇచ్చిన తర్వాత డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఎందుకంటే నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజే సంగీతం ఉందనమాట. మళ్ళీ వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మా రాజక్క అస్సలు కాలు మొక్కనియదు. వెడ్డింగ్ స్టార్ట్ అయినా కానీ అంతే అసలు ఏమన్నా రిచువల్ ఉన్నప్పుడు కాలు మొక్కితే అస్సలు మొక్కనియదు. అందుకని బలవంతంగా అట్లా మొక్కుతున్నాము. నాతో పాటు మా చిట్టి కూడా అనమాట. నేను ఏం చేస్తే అదే చేస్తుంది, సేమ్ తోటి పెళ్లి కూతురని అన్నీ అట్లా ఫాలో అయిపోతుంది. అండ్ ఇక్కడ మా పావనక్క ఈరోజు చాలా బాగుందనమాట. శారీ కట్టుకొని వచ్చింది. ఎప్పుడు డ్రెస్ వేసుకుంటుంది అలా శారీలో బాగుండే. సో మా ఫైనల్ లుక్ ఇదే. ఇలా మిర్రర్ సెల్ఫీ తీసేసుకున్నాము. అప్పటికి మా కజిన్స్ అందరూ అలసిపోయినారు పాపం, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మేమే ఇద్దరం కలిసి ఇట్లా ఫోటో తీసేసుకున్నాము. చెప్తున్నామన్నమాట డే 4 ఈరోజు అనేసి. అట్లా ఎవ్రీడే రికార్డ్ చేసుకున్నాము. బట్ ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో మిస్ అయిపోయినాయి. అండ్ ఇక్కడేమో మా చిట్టి నాకు ఆకు ఒక్క ఫ్రూట్స్ అవి ఇస్తుందనమాట. అంటే ఇంట్లో చెప్పారు ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా వచ్చేటప్పుడు ఎప్పుడైనా అవి చేతిలో పట్టుకొని ఉండాలని. ఒకవేళ నేను మర్చిపోయినా అది మాత్రం మర్చిపోవట్లే అనమాట, గుర్తు చేసి ఇస్తుంది. సో ఇప్పుడేమో ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళినాక కూడా మమ్మీ ఎవ్రీడే ఇట్లనే దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తుంది అనమాట. వెళ్ళేటప్పుడు అంతే, వచ్చేటప్పుడు అంతే. అలా మాకు డే 4 పెళ్ళికూతురు ఈవెంట్ కూడా అయిపోయింది. సో చాలా చాలా నచ్చేసినాయి అనమాట నాకు ఈ పెళ్ళికూతురు ఈవెంట్స్ అన్నీ కూడా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నేను పెళ్ళికూతురులాగా రెడీ అవ్వడమేమో కానీ మా ఇల్లు మాత్రం పెళ్ళికూతురులానే ఉంది. ఆ పందిరి లైట్స్ అవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉండే అనమాట. ఎందుకంటే నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం. ఆ స్టోరీ మీకు ఎప్పుడైనా చెప్పేస్తా తర్వాత. సో ఇక్కడ చాలా బాగా వస్తుందని మా చెల్లిని కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసిన అనమాట. పందిరి కింద చాలా క్యూట్గా ఉండి. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా, మంచిగా పడుకొని మళ్ళీ నెక్స్ట్ లేవాలి, పెళ్ళికూతురిని చేయడానికి మళ్ళీ వెళ్ళాలన్నమాట. సో దట్స్ ఇట్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. బాయ్.